హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యాంటసీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మాయా పుతగం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద ఇంటిని చూపించగా ఆ ఇంటిలో చాలా మంది నిధి కోసం వెతుకుతూ తవ్వుతూ ఉంటారు. అలా తవ్వుతూ ఉండగానే నిజంగానే వాళ్ళకు ఒక పెద్ద పెట్టి కనిపించడంతో చాలా ఆనందంగా దాన్ని ఓపెన్ చేయగా దాని లోపల ఒక మణి చాలా తలతలా మెరుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు స్వామీజీ మాత్రం ఆ మణిని తాకొద్దు అని చెప్పినప్పటికీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆనందాన్ని తట్టుకోలేక వేగంగా వెళ్లి ఆ మణిని తాకేస్తాడు. అలా ఎప్పుడైతే ఆ వ్యక్తి మణిని తాకాడో సడన్ గా ఆ మణిలో నుంచి ఒక శక్తి బయటికి వచ్చి పెద్ద పాములాగా మారి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసి తిరిగి మళ్ళీ ఆ మణిని తీసుకుని వెళ్లి ఆ పెట్టిలో పెట్టి ఆ మణిని కాపాడుతూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. ఇక్కడే మనకు మూవీలో హీరో అయినటువంటి ప్రదీప్ని చూపించగా ఈ ప్రదీప్ మాత్రం మూవీ డైరెక్టర్ అవ్వాలి అని కలలుగంటూ ఉంటాడు. ఒకరోజు ప్రదీప్ నిద్రపోతూ ఉండగా తనకి ఎప్పట్లాగే తను యుద్ధం చేస్తున్నట్లుగా తన దగ్గరకు ఒక మాయా పుస్తకం వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ ప్రదీప్ చాలా ఉలిక్కిపడి గట్టిగా అరుస్తూ నిద్ర లేవడంతో పక్కనే ఉన్న ఫ్రెండ్ మళ్ళీ ప్రదీప్ని చూసి, ఏంటి మళ్ళీ నీకు అదే కల వచ్చిందా? రేపు ఎలాగైనా మనం స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి ఒకసారి మాట్లాడాలి అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రదీప్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరూ కూడా స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడి బయటికి వస్తారు. అయితే ఇక్కడ ప్రదీప్ మరియు తన ఫ్రెండ్ స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామీజీ వాళ్ళకి ఎటువంటి అభయం ఇచ్చాడు అన్నది మనకి తర్వాత సీన్ లో తెలుస్తుంది. ఆ తర్వాత ప్రదీప్ వెంటనే తన ఫ్రెండ్ని తీసుకుని ఒక ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్ళగా ఆ ప్రొడ్యూసర్ వెనకాల ఇంతకు ముందు వీళ్ళు కలిసి వచ్చినటువంటి ఆ స్వామీజీ పెద్ద ఫోటో ఉంటుంది. ఇక్కడే మనకు ఆ స్వామీజీ వీళ్ళకి ఏం అభయం ఇచ్చాడో అన్న సీన్ ని చూపించడం జరుగుతుంది. ప్రదీప్ తనకు వస్తున్నటువంటి కళ గురించి ఆ స్వామీజీకి చెప్పడం కోసం వెళ్ళగా స్వామీజీ ప్రదీప్ ని చూసి, నీకు వస్తున్న కళ గురించి నాకు మొత్తం తెలుసు, నువ్వు కరెక్ట్ ప్లేస్ కే వచ్చావు, నీకు కళలో కనిపించే పుస్తకం కూడా నా దగ్గరే ఉంది అంటూ ఆ పుస్తకాన్ని ప్రదీప్ కి ఇచ్చి, ఇందులో ఒక మంచి కథ ఉంది, దీన్ని నువ్వు సినిమాగా తీయాలి, ప్రొడ్యూసర్ గురించి నువ్వేమీ భయపడకు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నేనే చేశాను అని చెప్పి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి రాగా ఆ ప్రొడ్యూసర్ ప్రదీప్ ని చూసి, నాకు స్వామీజీ ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పారు, నాకు ఈ సినిమా ఆడుతుందో లేదో అవన్నీ కూడా అనవసరం, మీతో నేను ఖచ్చితంగా సినిమా తీస్తాను, మీరు వెంటనే నేను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి ఆ లొకేషన్ లోనే మీరు కథని డెవలప్ చేసుకుని రండి, ఆ తర్వాత సినిమాని షూటింగ్ చేద్దామని ఆ ప్రొడ్యూసర్ కొంత డబ్బుల్ని తీసుకుని స్వామీజీ పటం ముందు పెట్టి వెంటనే ప్రదీప్ కి అడ్వాన్స్ గా ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు. అయితే సరిగ్గా అదే సమయంలో ప్రొడ్యూసర్ కొడుకైనటువంటి రవి అక్కడికి వచ్చి, మళ్ళీ సినిమాలు తీస్తున్నావా, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నావంటూ అక్కడ ఉన్నటువంటి ప్రదీప్ ని మరియు తన ఫ్రెండ్ ని చూసి గొడవ పడుతూ ఉండగా అక్కడికి ప్రొడ్యూసర్ వచ్చి, మీరేమీ నా కొడుకు మాటల్ని పట్టించుకోకండి, నేను మాత్రం సినిమాని తీస్తాను అని చెప్పి అక్కడే ఉన్నటువంటి అరుణ్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ని కూడా ప్రదీప్ కి పరిచయం చేసి, మీరందరూ కూడా అక్కడికి వెళ్లి స్టోరీని డెవలప్ చేయండి అని పంపించేస్తాడు. అయితే ప్రొడ్యూసర్ కొడుకైనటువంటి రవి మాత్రం ఎలాగైనా ఈ సినిమాని ఆపాలి అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దాంతో ప్రదీప్ మరియు తన ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది అని ఆనందంగా బైక్ మీద వెళుతూ ఉండగా ఒక కారు వచ్చి వాళ్ళ బైక్ ని గుద్దేస్తుంది. వెంటనే ఆ కారులో నుంచి కొంతమంది కిందకి దిగి అక్కడ ఉన్నటువంటి ప్రదీప్ ని మరియు తన ఫ్రెండ్ ని ఇద్దరిని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి వచ్చినటువంటి గ్యాంగ్ మరి ఎవరిదో కాదు, ప్రొడ్యూసర్ కొడుకైనటువంటి రవిని అక్కడికి పంపించి ఉంటాడు. దాంతో ప్రదీప్ కూడా ఎలాగైనా నేను ఇన్నాళ్ళకి కష్టపడిన తర్వాత అవకాశం వస్తే ఈ అవకాశాన్ని చెడగొట్టాలని చూస్తున్నావా అంటూ ప్రదీప్ ప్రొడ్యూసర్ కొడుకుని కూడా చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రదీప్ తన టీంతో పాటు కెమెరాని హ్యాండిల్ చేసే మీరాని కూడా తీసుకుని ఆ ప్రొడ్యూసర్ మరియు స్వామీజీ చెప్పినటువంటి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక పాడుబడిపోయినటువంటి బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లాను చూసి వాళ్ళందరూ భయపడుతూ ఉండగా ప్రదీప్ వెంటనే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ని చూసి, ఈ బంగ్లాలో ఎవరూ లేరా అని అడగగా దానికి వాచ్మెన్ సమాధానం చెప్తూ, ఈ బంగ్లాలో ఎవరూ లేరు సార్, ఈ బంగ్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు, కానీ వాళ్ళు ఎలా చనిపోయారో మాత్రం నాకు తెలియదు అని అంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెద్ద ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వినప్పుడు పెద్ద పాము వచ్చి అందరినీ చంపేసింది కదా, సరిగ్గా అదే ఇంటికి వెళ్ళి ఉంటారు. అందుకే అక్కడ ఉన్న పాము ఇప్పుడు కూడా ప్రదీప్ అండ్ గ్యాంగ్ ఆ ఇంటి లోపలికి వస్తూ ఉండగా వాళ్ళనే చూస్తూ ఉంటుంది.
అలా ఇంటి లోపలికి వెళ్ళినటువంటి ప్రదీప్ అక్కడ ఉన్నటువంటి యువరాణి ఫోటోని చాలా దీర్ఘంగా చూస్తూ ఉండగా అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి ప్రదీప్ ని చూసి, ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది ప్రదీప్, మనం ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి వెళ్లి స్టోరీని డెవలప్ చేద్దామని అంటూ ఉంటాడు. ఆ సమయంలోనే ప్రదీప్ అక్కడ ఉన్నటువంటి తన టీం మొత్తాన్ని చూసి, ఒక యువరాణి ఉండేది, ఆమె ప్రేమ కోసం తప్పించిపోతూ ఉండేది, కానీ చివరి వరకు ఆమెకి ప్రేమ దొరకలేదు, కానీ మనం స్టోరీలో చివరికి ఆ యువరానికి ప్రేమ దక్కేలాగా చేద్దామని డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రదీప్ కి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి స్టోరీ డిస్కషన్ ఎక్కడ వరకు వచ్చింది అని అడుగుతూ ఉండగా ప్రదీప్ ప్రొడ్యూసర్ తో మాట్లాడుతూ, సార్ సరిగ్గా 1 వీక్ లో స్టోరీ మొత్తం కంప్లీట్ చేసి ఒకసారి ఫైనల్ స్టోరీని నీకొచ్చి వినిపిస్తాను అని అంటూ ఉంటాడు. ఆ స్టోరీ డిస్కస్ చేసిన తర్వాత ప్రదీప్ ఒక రూమ్ లోకి వెళ్లి అక్కడ దేన్నో చూసి సడన్ గా చాలా గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో అందరూ కూడా ప్రదీప్ ఉన్నటువంటి ఆ గదిలోకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి పాము ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్లిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న యువరాణి ఫోటోలో ఉన్నటువంటి అచ్చం యువరాణి లాగా ఉన్నటువంటి ఒక అమ్మాయి అక్కడికి రావడంతో అది చూసినటువంటి ఆ ప్రదీప్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉండగా ప్రదీప్ ఆ గ్యాంగ్ ని చూసి, భయపడకండి, తను దెయ్యం కాదు, నేనే యువరాణి క్యారెక్టర్ చేయడం కోసం తన డూప్ ని రప్పించాను అని అంటాడు. అక్కడికి యువరాణి క్యారెక్టర్ చేయడం కోసం వచ్చినటువంటి ఆ అమ్మాయితో పాటు మరొక వ్యక్తి కూడా వచ్చి, నేను ఈ అమ్మాయికి మేకప్ ఆర్టిస్ట్ ని, నేను కూడా మీతో పాటే ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో దానికి ప్రదీప్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రదీప్ యువరాణి క్యారెక్టర్ చేయడానికి వచ్చినటువంటి శ్వేత ద్వారా రిహార్సల్స్ చేయిస్తూ ఉండగా పైన ఉన్నటువంటి పాము అదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ప్రదీప్ నిద్రపోతూ ఉండగా ప్రదీప్ దగ్గరికి ఆ పెద్ద పాము వచ్చి అలానే చూస్తూ ఉంటుంది, కానీ ఏమీ చేయకుండా అలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రదీప్ అక్కడ యువరాణి క్యారెక్టర్ చేయడానికి వచ్చినటువంటి మీరాకి ఫీల్ అవుతూ డాన్స్ చేయాలి అని చెప్తూ ఉంటాడు, కానీ మీరా మాత్రం ఫీల్ అవుతూ డాన్స్ చేయలేకపోతూ ఉంటుంది. ప్రదీప్ వెంటనే మీరాని ఆ యువరాణి ఫోటో దగ్గరికి తీసుకుని వెళ్లి ఏ విధంగా డాన్స్ చేయాలో తను ఫీల్ అయ్యి డాన్స్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఆ ప్రదీప్ బాడీలోకి ఏదో శక్తి వెళ్లడంతో తను చాలా తీవ్రంగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా యువరాణి ఆత్మ పైనుంచి గమనిస్తూ ఉంటుంది. మరోపక్క మీరా పర్సనల్ మేకప్ మ్యాన్ అక్కడ ఉన్నటువంటి మాయా పుస్తకాన్ని బయటికి తీసుకుని వెళ్లి వెంటనే ప్రొడ్యూసర్ కొడుకైనటువంటి రవికి ఫోన్ చేసి, సార్ ఆ పుస్తకం నేను తీసుకుని వచ్చేసాను, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ రవి సమాధానం చెప్తూ, ఆ పుస్తకం లేకపోతే వాళ్ళు సినిమా తీయలేరు, నువ్వు అక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేనే వస్తున్నాను అని చెప్పి అక్కడికి బయలుదేరుతూ ఉంటాడు. ఆ పుస్తకాన్ని బయటికి తీసుకుని వచ్చి వెయిట్ చేస్తూ ఉన్న మేకప్ మ్యాన్ దగ్గరికి ఆ పెద్ద పాము వచ్చి చాలా తీవ్రంగా కాటేసి అతన్ని చంపేసి, ఆ మేకప్ మ్యాన్ అరుపులకి అక్కడికి అందరూ రాగా వాళ్ళెవరో రాకముందే పాము వాళ్ళెవరికీ కనిపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. అలా అక్కడ మేకప్ మ్యాన్ చనిపోవడంతో ప్రదీప్ అండ్ గ్యాంగ్ చాలా భయపడుతూ ప్రదీప్ వెంటనే ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి చెప్పడంతో ప్రొడ్యూసర్ ప్రదీప్తో మాట్లాడుతూ, బహుశా నా కొడుకు రవినే ఆ పుస్తకాన్ని అక్కడికి తెప్పించి ఉంటాడు, మీరేం భయపడకండి, మీరు చనిపోయినటువంటి ఆ వ్యక్తికి అంత్యక్రియలన్నీ పూర్తి చేసి మీ పని మీరు చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి ప్రదీప్ మీరాకి సీన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా నటించాలో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఆ పుస్తకాన్ని నాశనం చెయ్యాలి అని రవి అక్కడికి వచ్చి అక్కడ ఆ మేకప్ మ్యాన్ కోసం వెయిట్ చేస్తూ తననే పిలుస్తూ ఉంటాడు, కానీ కొంతసేపటికి సడన్ గా తను ఇదేన్నో చూసి చాలా భయపడుతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. రోజు రాత్రి ప్రదీప్ బైక్ మీద వెళుతూ ఉండగా మరొక గ్యాంగ్ వచ్చి తన మీద అటాక్ చేయడంతో సడన్ గా ప్రదీప్ బాడీలోకి ఒక శక్తి వచ్చి వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అది చూసినటువంటి రౌడీలు ఇంత భయంకరంగా కొడుతున్నాడు అని వాళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత ప్రదీప్ బాడీలో నుంచి ఆ శక్తి పాములాగా మారి అక్కడి నుంచి వెళుతూ ఉండగా దాన్ని చూసినటువంటి ప్రదీప్ వెంటనే మళ్ళీ ఆ బంగ్లా దగ్గరికి వచ్చి ఆ బంగ్లాలో యువరాణి ఫోటో ఉన్న ఆ గదిలోకి వెళ్లి, మీరెవరో నాకు తెలియదు, మీరు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ప్రదీప్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ప్రదీప్ ని చూసి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని అంటూ ఉండగా ప్రదీప్ వాళ్ళందరినీ చూసి, లేదు నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నేను ఒక రోజు ఒక గదిలో స్పృహ తప్పి పడిపోయాను కదా, నిజానికి ఆ రోజు నా హెల్త్ ప్రాబ్లం వల్లనే నేను అక్కడ పడిపోయాను, కానీ నా దగ్గరికి ఒక పాము వచ్చి నాకు హెల్ప్ చేసి నన్ను బ్రతికించింది, ఇక్కడ ఏదో ఒక పాము ఉంది, ఆ శక్తి నాకెందుకో సహాయం చేస్తుంది, అంటే ఆ శక్తి నాతో ఏదో చెప్పాలనుకుంటుంది అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ప్రదీప్ దగ్గర తన్నులు తిన్నటువంటి ఆ రౌడీలు వెంటనే రవి దగ్గరికి వెళ్లి ప్రదీప్ చాలా తీవ్రంగా కొడుతున్నాడు, ఏదో దెయ్యం పట్టిన వాడిలాగా కొడుతున్నాడు అని అంటూ ఉండగా ఆ మాటలు విన్న రవి వెంటనే తన గ్యాంగ్ ని చూసి, నిజమే, ఆ రోజు నేను ఆ మేకప్ మ్యాన్ ని కలవడానికి వెళ్లిన సమయంలో అక్కడ నాకు ఒక పెద్ద పాము కనిపించింది, అయితే నాకు ఆ పాము దగ్గర ఒక మహిళ కూడా కనిపించింది, అక్కడ ఏదో నిజంగానే ఒక శక్తి దాగి ఉంది, మన పనికి అడ్డం వస్తున్నటువంటి ఏ శక్తినైనా మనం అంతం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అయితే ఆ వెంటనే రవి మరొక గ్యాంగ్ ని కూడా ప్రదీప్ ని
చంపడానికి పంపించగా ఆ సమయంలో ప్రదీప్ నిద్రపోతూ ఉంటాడు. కానీ ఆ ఫోటోలో ఉన్నటువంటి యువరాణి ఆత్మ వెంటనే బయటకు వచ్చి ఆ ఇద్దరిని కూడా చాలా తీవ్రంగా చంపేస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రదీప్ నిద్ర లేవగా అప్పుడే అక్కడ చనిపోయి ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ కి రవి ఫోన్ చేసి ఏంటి ఆ ప్రదీప్ ని చంపేశారా అని అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్నటువంటి ప్రదీప్, నేను ఎప్పుడూ ఆ గొడవ గురించి మర్చిపోయాను, ఇంకా రవి నన్ను చంపడం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ప్రదీప్ ఫ్రెండ్స్ ప్రదీప్ ని చూసి ఈ ఇద్దరిని ఎవరు చంపారు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా దానికి ప్రదీప్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తాన్ని చూసి, నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్న శక్తి ఏదో నాకు సహాయం చేస్తుంది, ఎందుకు చేస్తుందో నాకు మాత్రం ఇంకా క్లారిటీగా తెలియదు అని అంటూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ప్రదీప్ ఫ్రెండ్స్ మొత్తం ప్రదీప్ ని చూసి ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటూ ఉంటారు. కానీ ప్రదీప్ మాత్రం వాళ్ళని చూసి, నేను మాత్రం ఎక్కడికి రాను, ఇక్కడే ఉండి ఈ స్టోరీ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తాను అని ఆ స్టోరీ మీద వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఆ ఫోటోలో ఉన్న యువరాణి ఆత్మ అక్కడికి వచ్చి ప్రదీప్ తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండగా ప్రదీప్ మాట్లాడుతూ, మీరెవరో కానీ ఇక్కడే ఉన్నారు అన్న విషయం నాకు అర్థం అవుతుంది, మీరెవరో ఒకసారి నాతో మాట్లాడి నాకు కనిపించండి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ ఆత్మ వాయిస్ మాత్రమే వినిపిస్తూ, నేను నిజంగానే నీ పక్కనే ఉన్నాను కానీ నేను ప్రజెంట్ నీకు కనిపించలేను అంటూ తన గతంలో జరిగిందంతా కూడా చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆమె పేరు పక్షి మాదేవి అయి ఉంటుంది, తను ఒక రాజు కుమార్తె అయి ఉంటుంది. అయితే ఆ రాజ్యం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతిసారి కూడా ఆ రాజ్యం మీద దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా పక్క రాజ్యంతో గొడవ జరుగుతూ ఉండడంతో పక్క రాజ్యంలోని వాళ్ళు ఈ రాజ్యంలో ఉన్న సైనికులందరినీ కూడా చంపేస్తూ ఉండడంతో ఆ రోజు రాత్రి సమయంలో మంత్రి వచ్చి ఆ పక్షి మాదేవి ఫాదర్ ని కలిసి, మన సైనికులందరూ చనిపోతున్నారు, ఇంకా వేరే దారి లేదు, మనం లొంగిపోవడమే మంచిది అని అంటూ ఉంటాడు. దానికి ఆ పక్షి మాదేవి తండ్రి కూడా లొంగిపోవాలని డిసైడ్ అయ్యి ఆ తర్వాత రోజు వాళ్ళతో యుద్ధం చేస్తున్నటువంటి రాజు దగ్గరికి వెళ్లి శరణం వేడుకుంటూ ఆ రాజు చెప్తున్నటువంటి షరతులన్నిటికీ కూడా పక్షి మాదేవి ఫాదర్ ఒప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ పక్షి మాదేవి రాజ్యంలో ఉన్నటువంటి నరసింహ అనేటువంటి ఒక అధికారి మాత్రం తను బానిసగా ఉండడానికి ఒప్పుకోకపోవడంతో తనని తీసుకుని వెళ్లి జైల్లో పెడతారు. తనని జైల్లో పెట్టినప్పటికీ నరసింహ మాత్రం జైల్లో కూడా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ రాజ్యంలో ఒక చోట తవ్వుతూ ఉండగా మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ మాణిక్యం బయటపడగా అక్కడ ఒక వ్యక్తి తెలియక ఆ మాణిక్యాన్ని టచ్ చేయడంతో తను అక్కడికక్కడే చనిపోతాడు. అలా ఆ మాణిక్యాన్ని ఎవరు టచ్ చేసినా చనిపోతూ ఉంటారు. అయితే ఈ విషయం యువరాణి అయినటువంటి ఆ పక్షి మాదేవికి తెలిసి తను కూడా అక్కడికి వెళ్లి ఆ మాణిక్యాన్ని చూస్తుంది. కానీ చూసిన వెంటనే దాన్ని టచ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ మాణిక్యాన్ని చూసినప్పటి నుంచి కూడా పక్షి మాదేవికి ఆ మాణిక్యాన్ని టచ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. పక్షి మాదేవి వద్దు వద్దు అనుకుంటూనే దాన్ని టచ్ చెయ్యాలి అనుకుని వెంటనే దాన్ని టచ్ చేయగా తనకి మాత్రం ఏమీ అవ్వకుండా ఉంటుంది. అది చూసినటువంటి పక్షి మాదేవి స్నేహితురాలు కూడా ఆ మాణిక్యాన్ని టచ్ చేయడంతో తన చెయ్యి మాత్రం కాలిపోతూ ఉంటుంది. దాంతో పక్షి మాదేవి వెంటనే తన స్నేహితురాలు చెయ్యి పెట్టుకోగా తన చెయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా ఆ పక్షి మాదేవి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజే పక్షి మాదేవి ఫాదర్ తన కూతుర్ని మరియు మాణిక్యాన్ని ఒక స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్ళగా స్వామీజీ ఆ మాణిక్యాన్ని చూసి, ఈ మాణిక్యం మీ దగ్గరికి వచ్చింది కదా, ఇక మీరు పట్టిందల్లా బంగారమే, మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో మీకు విజయమే కలుగుతూ ఉంటుంది, ఎక్కడా కూడా ఇంకా మీకు ఓటమి ఉండదు అని చెప్పడంతో తను వెంటనే తన మీద దాడి చేసినటువంటి అన్ని రాజ్యాల మీద కూడా దాడి చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరైతే రాజు పక్షి మాదేవి రాజ్యాన్ని ఓడించి తన బానిసలుగా చేసుకున్నాడో ఆ రాజు పక్షి మాదేవిని చేసుకోవాలి అని పక్షి మాదేవి దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటూ తనతో చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. కోపం తెచ్చుకున్నటువంటి పక్షి మాదేవి ఆ రాజుని చాలా కిరాతకంగా చంపేస్తుంది. ఆ వెంటనే పక్షి మాదేవి యువరాణి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటి మీద కూడా దాడి చేసి వాటన్నిటినీ కూడా ఓడిస్తూ జైల్లో ఉన్నటువంటి నరసింహాని కూడా విడుదల చేస్తుంది. ఆ సమయంలో నరసింహ వెంటనే ఒక తాళపత్ర గ్రంథాన్ని యువరాణి అయినటువంటి ఆ పక్షి మాదేవికి ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ గ్రంథంలో నరసింహ జరగబోయే వాటి గురించి కూడా రాసి ఉండడంతో ఇదే విషయాన్ని వెళ్లి వాళ్ళ తండ్రిని అడుగుతుంది. అప్పుడు పక్షి మాదేవి తండ్రి మాట్లాడుతూ, నువ్వు ఏ నక్షత్రంలో జన్మించావో ఆ నరసింహ కూడా సేమ్ అదే నక్షత్రంలో జన్మించాడు, అందుకే అతనికి కూడా నీలాంటి శక్తులే వచ్చినట్లుగా ఉన్నాయి, మీరిద్దరూ ఒక్కటైతే ఇంకా చాలా బాగుంటుంది అని అంటూ ఉండడంతో ఆ మాటలు విన్నటువంటి ఆ యువరాణి కూడా నరసింహ తనకు నచ్చడంతో నరసింహాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని మనమే దక్కించుకోవాలి, ఆ నరసింహాన్ని చంపేయాలి అని ఏదైతే మాణిక్యాన్ని టచ్ చేస్తే మనుషులు చనిపోతున్నారో ఆ మాణిక్యం దగ్గరికి నరసింహాన్ని తీసుకుని వెళ్లి దాన్ని టచ్ చేయమని చెప్తాడు. నరసింహ
నరసింహ వెళ్లి ఆ మాణిక్యాన్ని టచ్ చేయగా విచిత్రంగా తనకు కూడా ఏమీ కాకుండా ఉండడంతో అది చూసినటువంటి మంత్రి షాక్ అవుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి యువరాణి కూడా ఆ సంఘటనని చూసి మేమిద్దరం కరెక్ట్ జోడీలాగా ఉన్నాం, ఇక టైం వేస్ట్ చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే మంత్రి మాత్రం ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని నేనే దక్కించుకోవాలి అని పక్క రాజ్యం వాళ్ళతో కూడా చేతులు కలిపి ఆ యువరాణిని చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్ళకి యువరాణి శక్తి ఒక రోజు శక్తిహీనంగా ఉంటుంది అని తెలిసి ఆ రోజు కోసం వెయిట్ చేసి సరిగ్గా ఆ రోజు రాగానే మంత్రి యువరాణిని చంపాలి అని బయటికి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ నరసింహ వెంటనే యువరాణిని కాపాడడానికి అక్కడికి రాగా అదే సమయానికి మంత్రి వెంటనే యువరాణిని కత్తితో పొడి చేస్తూ ఉంటాడు. అలా కత్తితో పొడిచినప్పటికీ యువరాణి మంత్రితో ఫైట్ చేస్తూ ఉంటుంది. అలా ఫైట్ చేస్తూ సడన్ గా మైకంగా యువరాణి కొండ మీద నుంచి కింద పడిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో నరసింహ అక్కడికి వచ్చి యువరాణిని పట్టుకుని కాపాడుతూ ఉంటాడు. ఇదే మంచి సమయం అని భావించినటువంటి మంత్రి యువరాణిని కాపాడుతున్నటువంటి నరసింహ తల నరికేయడంతో తల కింద పడిపోయినప్పటికీ నరసింహ మాత్రం ఆ యువరాణిని కాపాడుతాడు. ఆ తర్వాత నరసింహ చనిపోయిన తర్వాత యువరాణి కొన ఊపిరితో రాజ్యానికి తిరిగి వచ్చి నరసింహ చనిపోయినప్పటికీ నన్ను కాపాడాడు అని అక్కడ ఉన్నటువంటి మాణిక్యాన్ని ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకుని వెళ్లి అక్కడే భద్రపరిచి తను కూడా పాములాగా మారిపోయి అక్కడే ఉండిపోయి ఉంటుంది. ఇదంతా కూడా నరసింహ తను రాసినటువంటి బుక్ లో రాసి ఉంటాడు. అప్పటి నుంచి కూడా ఏదో ఒక రోజు నరసింహ ఏదో ఒక రూపంలో తనని కలవడానికి వస్తాడు అని ఆ యువరాణి వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఆ యువరాణి ఆ ప్రదీప్ ని చూసి మాట్లాడుతూ ఆ నరసింహ ఇప్పుడు నీ రూపంలో ఉన్నాడు అంటూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి అందువల్లనేమో ప్రదీప్ కి అలాంటి కళలే రెగ్యులర్ గా వస్తూ ఉండి ఉంటాయి. అయితే ఈ స్టోరీ మొత్తం విన్న ప్రదీప్ వెంటనే ఆ యువరాణి ఆత్మతో మాట్లాడుతూ నిన్ను చూడాలంటే ఎలా అని అడగగా దానికి ఆ ఆత్మ సమాధానం చెప్తూ నన్ను మీరు చూడాలి అంటే గత జన్మలో మంత్రి ఈ జన్మలో కూడా ఏదో ఒక రూపంలో జన్మించి ఉంటాడు, అతన్ని నేను చంపినప్పుడు మాత్రమే మీరు నన్ను చూడగలరు అని అంటూ ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ జన్మలో మంత్రి ప్రెజెంట్ ప్రొడ్యూసర్ కొడుకైనటువంటి రవిగానే జన్మించి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రొడ్యూసర్ కొడుకైనటువంటి రవి ఆ బంగ్లాలో ఉన్నటువంటి దెయ్యాన్ని అంతం చేయాలి అని తను కొన్ని మంత్రాలు చదువుకుని ఆ బంగ్లా దగ్గరికి తిరిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటి అరుణ్ ని కూడా చంపేస్తాడు. అదంతా చూసినటువంటి ప్రదీప్ వెంటనే రవితో గొడవ పడుతూ ఉండగా అక్కడికి యువరాణి ఆత్మ వచ్చి ఆ రవితో ఫైట్ చేసి రవిని తీవ్రంగా చంపేస్తుంది. అలా గత జన్మలో మంత్రి మీద ఉన్న పగని ఈ జన్మలో రవిని చంపి తీర్చుకుని ఆ మహారాణి ఆత్మ అందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా రవిని చంపినటువంటి యువరాణి ఆత్మ వెంటనే ప్రదీప్ ని చూసి నాకు అప్పుడు నిజమైన ప్రేమ దొరకలేదు, ఇప్పుడు కూడా దొరకడం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ అక్కడి నుంచి వెళుతూ ఉండగా ప్రదీప్ మాత్రం ఆ యువరాణి ఆత్మను చూసి నువ్వు నాకు కరెక్ట్ జోడీలాగా ఉన్నావు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. అయితే యువరాణి ఆత్మ మాత్రం ప్రదీప్ ని చూసి ఇది నువ్వు నేను అనుకుంటే కాదు, నేను రవిని చంపిన తర్వాత వెంటనే అడవులోకి వెళ్ళి అక్కడ జల సమాధి అవ్వాలి అని నరసింహ రాసినటువంటి ఆ బుక్ లో ఉంది అని అడవులో ఉన్నటువంటి వాటర్ ఉన్న ప్లేస్ దగ్గరికి యువరాణి ఆత్మ వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రదీప్ వెంటనే ఆ నరసింహ రాసినటువంటి బుక్ని చదువుతూ ఉండగా అప్పుడే తనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ బుక్లో ఇలా రాసి ఉంటుంది, ఎవరైనా ఈ మాణిక్యాన్ని టచ్ చేస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని రాసి ఉండడంతో ప్రదీప్ వెంటనే ఆ మాణిక్యాన్ని టచ్ చేయడం కోసం వెళుతూ ఉండగా తన ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రదీప్ని ఆపుతూ వద్దు అలా చెయ్యొద్దు, నువ్వు అలా చేస్తే నువ్వు కూడా భస్మం అయిపోతావు అని అంటూ భయపడుతూ ఉంటారు. అయితే ప్రదీప్ మాత్రం నాకేమైనా పర్వాలేదు, ఆ యువరాణి మాత్రం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ చాలా ధైర్యంగా వెళ్ళి ఆ మాణిక్యాన్ని టచ్ చేయగా విచిత్రంగా ఆ ప్రదీప్ కి మాత్రం ఏమీ జరగకుండా ఉంటుంది. దాంతో ప్రదీప్ వెంటనే ఆ మాణిక్యాన్ని తీసుకుని పరిగెడుతూ ఆ యువరాణి ఆత్మ వెళుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆగు ఆగు నరుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రదీప్ ని చూసినటువంటి యువరాణి ఆత్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే యువరాణి కళ్ళకి అప్పుడు ప్రదీప్ పూర్తిగా నరసింహలాగా మారిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాడు. నిజానికి ఆ బుక్ లో ఏం రాసి ఉంటుంది అంటే ప్రదీప్ ఎప్పుడైతే ధైర్యంగా ఆ మాణిక్యాన్ని టచ్ చేస్తాడో అప్పుడు ప్రదీప్ పూర్తిగా నరసింహలాగా మారిపోతాడు. అప్పుడే ఆ యువరాణి ఆత్మకి నిజమైన ప్రేమ దొరుకుతుంది అని అందులో రాసి ఉంటుంది. ఆ విధంగా యువరాణి ఆత్మకి నిజమైన ప్రేమ దొరుకుతుంది. అక్కడతో మూవీ కూడా అయిపోతుంది. సొంత తమ్ముళ్లే తన అన్నయ్యని ఎందుకు చంపాలని చూస్తున్నారు? అన్నయ్యని కుంభమేళాకి తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారు? అన్నయ్య తన ఆస్తి మొత్తాన్ని ఎలా పంచాడు? అన్నయ్య ఎందుకు ఇంకా తమ్ముళ్లతో కలిసి ఉండకూడదు, ఇంటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాడు? ఖాళీధర్కి బల్లుకి మధ్య గల సంబంధం ఏమిటి? ఆ ఖాళీధర్ బల్లు మరియు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాగుండాలి అని తను ఏం చేశాడు అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఖాళీధర్ లాపటా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో
డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.